చిరంజీవి చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, ఏమైనా మర్చిపోలేని దుఃఖాలు ఉన్నాయా అని చిరంజీవిని ప్రశ్నించగా, చిన్నప్పుడు జరిగినటువంటి ఓ సంఘటన తలుచుకున్నప్పుడు ఇప్పటికీ తనకి చాలా బాధగా ఉంటోందని, కన్నీళ్లు వచ్చేస్తాయని చిరంజీవి తెలియజేశారు. తమ అమ్మ గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు. అమ్మకు మేము 5గురం బిడ్డలం. అయితే చిన్న వయసులోనే ఒక ఆమె చనిపోయారు. అలాగే పొన్నూరులో తాను 6వ తరగతి చదువుతున్నప్పుడు రమ అనే తనకు ఒక సోదరి ఉండేది. అప్పట్లో వారి నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంపులకు వెళ్తూ ఉండేవారు. గుడ్లా కష్టపడేవారు. కానీ ఇంటి విషయాల్లో అమ్మే ఎక్కువగా శ్రమ పడేవారు. ఇక పనుల్లో ఆమెకు తాను సహాయం చేస్తూ ఉండేవారని, తనకు ఫ్రెండ్స్తో బయటకు వెళ్లి ఆడుకోవటం కానీ తిరగడం లాంటివి కానీ అలవాటు లేదని తెలియజేశారు. ఒకసారి రమకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 3-4 రోజుల తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి చూస్తే పాప స్పృహలో లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు కూడా చిన్నదే. అప్పుడు తాను ఆ బిడ్డ శవాన్ని తన ఒళ్ళో పెట్టుకుని రిక్షాలు ఇంటికి తీసుకువెళ్లారు. ఆ విజువల్స్ ఇప్పటికీ తనకు గుర్తున్నాయని తెలియజేశారు. ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పడుకోబెడితే చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులు వచ్చి సహాయం చేశారు. చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. కానీ తన నాన్నకు ఈ విషయం తెలియదు. ఎప్పుడు వస్తాడో, ఆయనకు ఎలా ఆ సమాచారం చేరవయ్యారో తెలియదు. డిపార్ట్మెంట్ ద్వారా ఎలాగోలాగా తన నాన్నకు సమాచారం అందించారు. నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఇప్పటికీ ఆ క్షణాలు తనకి గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తోందని చిరంజీవి తెలియజేశారు.